తిరుపతి ఫ్లైట్ దిగ్గానే సరాసరి అరవింద్ గారు వచ్చేస్తారు. ఎప్పుడు అరవింద్ గారి మీటింగ్ నేను లేట్ వస్తా, ఈ పట్టన్నా ఫస్ట్ రావాలని చెప్పి ఫ్లైట్ దిగ్గానే అలాగే యాజ్ డీస్గా వచ్చేస్తా. నేను వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన వచ్చేసారు, యాజ్ డీస్గా దెబ్బలు పడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం గుర్తు చేసి మళ్ళీ దెబ్బలు పెట్టించాలి నాకు. అంటే ప్యాంట్ మార్చుకోవడానికి కూడా టైం లేకుండా అంత బిజీగా ఉన్నవాడే. ఆఫ్ కోర్స్ గుడ్, సూపర్. తర్వాత ఈ సినిమాకి పర్టికులర్గా జనరల్గా ఏ పెద్ద సినిమా అయినా ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కానీ కొన్ని ఏరియాలు షేర్ గ్యారెంటీలో లేదా ఎంజీలో ఇవన్నీ రకరకాలు వస్తాయి. ఎస్పెషల్ ఈ సినిమాకు కూడా అలా వచ్చింది. సార్ మీరు అమ్మకపోని ఎంత అమ్మకున్నా కానీ షేర్ గ్యారెంటీ అంటే వచ్చేటప్పుడు మీకే వస్తుంది కదా, తర్వాత వచ్చేది కూడాను. వాటికి కూడా ఎందుకు మీరు ఈ సినిమా ఇవ్వకుండా మీరే ఓన్గా ఉంచుకోవడానికి అంత కాన్ఫిడెంట్ ఏంటి? అంటే అది ప్యూర్ అరవింద్ గారు డెసిషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల మంచి మంచి హైర్లు వచ్చినాయి చాలా సెంటర్లు. బట్ ఆయన ఏంటంటే ఇది మన సినిమా, మన కాన్ఫిడెంట్, మనమే రిలీజ్ చేద్దాం. దీని మీద ఏది వచ్చినా కూడా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ డోంట్ వాంట్ టు పుట్ దిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ అదర్ హెడ్స్ అనేది ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. ఐ రెస్పెక్ట్ హిస్ డెసిషన్.